సంఘటన జరిగింది. ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. గార్డ్స్ మనం అప్రమత్తంగా ఉండాలి. బ్యారికేడ్స్ కట్టారు, తీస్తారు, తీసిన తర్వాత చేస్తారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి అలర్ట్ చేసి ఉన్నాం, దృష్టిలో ఉందండి. ఏదండి? ఓకే ఓకే, అవును అవును. అది ఇప్పుడు ఒకటి ఉందండి, ఇంకో 4 కూడా లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని స్ట్రక్చర్స్ బాగాలేదు. స్ట్రక్చర్స్ అన్ని కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. చేసి కాస్త స్ట్రక్చరల్ స్ట్రెంత్ తీసుకొని, బేస్ ఫౌండేషన్ స్ట్రెంత్ కొద్దిగా బలపరుచుకొని షెల్టర్స్ వేసి ఇంకొక 2-3 పుష్కరాల్లో చేద్దాం అన్నది ఆలోచన. ప్రాసెస్ లో ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. అది మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. కాస్త వాళ్ళకి తెలియజేసి మా దృష్టికి తెమ్మానండి. వ్యాపారస్తులు నష్టపోతే, వ్యాపారస్తులు బాగుంటే రాష్ట్రం బాగుంటది. తీసుకున్నాం. సాంప్రదాయంగా ఏదైతే జరిగేదో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేదు. గత సంవత్సరం ఎలాగైతే చేశాను, ఈ సంవత్సరం కూడా వ్యాపారస్తులు అంతంతగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ అధికారి కూడా ఇబ్బంది పెట్టకూడదని చాలా స్పష్టంగా చెప్పాం. పర్మిషన్స్ కూడా ఆర్ట్స్ కాలేజ్ ఇబ్బంది అయితే నేనే ఆ కాలేజెస్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ భరతగుప్తా గారితో మాట్లాడి నేనే పర్మిషన్ ఇప్పించా. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు బాగుండాలని జరుగుతూ ఉంది. తగు చర్యలు కూడా తీసుకుంటాం. అమలాపురంలో దురదృష్టమైన సంఘటన జరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నాం. అతి దగ్గరలో ఇస్తాం. బండి నడుస్తా ఉంది, అన్ని ఇస్తాం. అన్ని తెలుస్తుందని అంటారేటండి బాబు. అన్ని ఏదో అన్ని మావలే